వ్యక్తిగా కాదు, వ్యక్తిత్వంగా జీవించు. ఎందుకంటే నీ వ్యక్తిత్వం నీ తర్వాత కూడా ఎందరికో ప్రేరణ ఇస్తుంది. విడిపోవడానికి కారణాలు ఎన్ని ఉన్నా కలిసి ఉండాలి అన్న చిన్న తపనే ఇద్దరిని కలిపి ఉంచుతుంది. భయపడుతూ బ్రతకడం మర్చిపోతే ఎలా? జరగాల్సింది జరుగుతూనే ఉంటుంది. భయం విడిచి ముందుకు వెళుతూనే ఉండాలి. అవకాశం అందరికీ వస్తుంది. వినియోగిస్తే విజయ సాధన కొందరికి, లేదంటే వైఫల్యం ఎందరికో. ఒక ఆడదాని కన్నీరు నువ్వు తుడవనవసరమే లేదు, కానీ ఆ కన్నీరుకు నువ్వు కారణం కాకుంటే చాలు. గౌరవం అనేది విలువని బట్టి ఇవ్వాలి, కానీ డబ్బులను చూసి కాదు. 100, 1000 పెట్టుకునే మెట్టెలను కాళ్లకు పెట్టుకుంటాం. రూపాయల్లో కొనే కుంకుమని నుదుటిన పెట్టుకుంటాం. ఉన్నవాడు తాగితే పార్టీ అంటారు, లేనోడు తాగితే తాగుబోతూ అంటారు. ఉన్నోడు తిరిగితే డేటింగ్ అంటారు, లేనోడు తిరిగితే బరి తెగించారు అంటారు. ఇదే ఈ సమాజం తీరు. సంతోషం అంటే ఎదుటివారి ముందు నవ్వుతూ ఉండటం కాదు, ఒంటరిగా ఉన్నప్పుడు ఏడవకుండా ఉండటం. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి అనుకుంటాం, కానీ నమ్మిన మనిషిలో మరో కోణం కనిపించినప్పుడు కాలం కూడా కొత్తగా కనిపిస్తుంది. మన జీవితం ఎదుటివారిని ఆకర్షించేంత అందంగా లేకపోయినా ఎదుటివారిని ఆలోచింపచేసే అంత అద్భుతంగా ఉంటే చాలు. మనిషిగా మనం సక్సెస్ అయినట్లే. కొంతమంది జీవితాల్లో ప్రేమించిన అమ్మాయి లేకపోవచ్చు, కానీ తన జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ ఉంటాయి. మీ తోటి వాళ్ళకి ఎన్నిసార్లు సహాయం చేసినా వాళ్ళకి గుర్తు ఉండదు, కానీ ఒక్కసారి కుదరదు అని చెప్పి చూడండి, ఆ మాటను వాళ్ళు చచ్చినా మరచిపోరు. తెలిసింది చాలా తక్కువని భావిస్తూ ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండడమే జ్ఞాన సముపార్జనకు నిజమైన సూత్రం. ప్రపంచంలో బలమైనది ఇనుము, ఇది అన్నింటినీ కట్ చేస్తుంది. ఇనుము కంటే బలమైనది అగ్గి, ఇది ఇనుమును కరిగించేస్తుంది. అగ్గి కంటే బలమైనది నీరు, ఇది అగ్నిని ఆర్పేస్తుంది. నీటి కంటే బలమైన వాడు మనిషి, నీటినే తాగేస్తాడు. మనిషి కంటే బలమైనది మరణం, ఇది ప్రాణాన్ని తీసేస్తుంది. నీవు ఈ సృష్టిని నమ్ముకున్నంత వరకు నీకేం నష్టం ఉండదు. ఇప్పుడు నిన్ను పిచ్చోడు అన్నవాడే రేపు నీకు దండం కూడా పెట్టొచ్చు. గాయపరిచిందని గతాన్ని, కలిసి రావట్లేదని కాలాన్ని నిందించరాదు. ప్రతి నదికి ఒక మలుపులా ప్రతి జీవితానికి ఒక గెలుపు ఉంటుంది. మనుషులు నీతో మంచిగా ఉన్నప్పుడు నీ మంచి కోరుకుంటారో లేదో తెలియదు, కానీ నీతో విభేదాలు వస్తే మాత్రం నీ చెడు మాత్రమే కోరుకుంటారు. మనుషుల మీద, ప్రదేశాల మీద అభిమానాన్ని పెంచుకోవడం నీ ఎదుగుదలకు పెద్ద ఆటంకం అవుతుంది. వయసుతో పాటు దేనిని ఎంతవరకు తీసుకోవాలో అనే జ్ఞానం కూడా పెరగాలి. ఒకళ్ళు నీ గురించి అనుకోవడం అనేది వాళ్ళ తప్పు కాదు, అది నీ తప్పు. ఎందుకంటే వాళ్ళు అనుకుంటున్నారని నువ్వు ఆలోచిస్తున్నావు కాబట్టి. జీవితంలో అతి కష్టమైనది నిన్ను నువ్వు తెలుసుకోవడం, అతి తేలికైనది ఏమీ తెలియకుండా ఎదుటివాడికి సలహాలు ఇవ్వడం. నీ జీవితంలో చెడు చేసిన వారిని, మంచి చేసిన వారిని, కన్నీళ్లు పెట్టించిన వారిని, కన్నీళ్లు తుడిచిన వారిని, మోసం చేసిన వారిని, సాయం చేసిన వారిని అందరినీ గుర్తుపెట్టుకో. ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది వడ్డీతో సహా తిరిగి ఇచ్చేయాలి. ఆశించినంత చేయలేకపోవడం, చేయలేనంత ఆశించడం రెండూ తప్పులే. మొదటిది మీలోని అసమర్థతను సూచిస్తే, రెండోది మీలోని అత్యాశను బయటపెడుతుంది. ఇతరుల ముందు భార్య పగలబడి నవ్వకూడదు, ఇది ఏ భర్తకు నచ్చని విషయం. ఉదయం ముఖం కడుక్కోకుండా భర్తతో భార్య మాట్లాడకూడదు. ఇలా చేస్తే భర్త మీ మాట వినడమే కాకుండా అతను చేసే ప్రతి పనిని భార్యకు చెబుతారట.